హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్. అల్లు అర్జున్ అరెస్ట్. అల్లు అర్జున్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగం. తీవ్ర దుఃఖంలో అల్లు ఫ్యామిలీ. దీనిపై పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో చెబుతాం. ఫ్రెండ్స్, మీరు మన వీడియోలని చూస్తున్నారు కానీ లైక్ చేసుకోవడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే నేను ఏం చెబుతున్నానో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అల్లు అర్జున్ అరెస్ట్. సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటనలో కేసు నమోదు చేశారు పోలీసులు. పుష్ప 2 ప్రీమియర్ షోలో రేవతి మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఆమె కుమారుడికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఇది వారి కుటుంబ సభ్యులకు తీవ్ర దుఃఖాన్ని కలిగించాయి. ప్రస్తుతం చికడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు. భద్రతా లోపాల కారణంగా సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు పెట్టడం జరిగింది. రేవతి కుటుంబం ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ పై 105, 118 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. పుష్ప 2 ప్రీమియర్ షోలో అనూహ్య ఉద్రిక్తత రేవతి కుటుంబానికి అతి పెద్ద నష్టం జరిగేలా చేశాయి. కేసు కొట్టివేయాలని హైకోర్టుకు అల్లు అర్జున్ పిటిషన్ వేశారు. అభిమానుల గుంపు అదుపులో లేకపోవడం ప్రమాదానికి దారి తీసిందని డీజీపీ గారు తెలిపారు. వ్యక్తిగత భద్రతా సిబ్బందితో థియేటర్ కు వచ్చిన అల్లు అర్జున్ తొక్కిసలాట ఘటన పోలీసులకు వివరించే ప్రయత్నం అల్లు అర్జున్ గారు చేశారు. ఆ సమాచారంతో పోలీసులు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. దాంతో అల్లు అర్జున్ పై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. అయితే ఈ అంశంపై పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. థర్డ్ డిగ్రీ ఆరోపణలపై అల్లు అర్జున్ కుటుంబం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనపై విచారణ జరుగుతుండగా థర్డ్ డిగ్రీ ఆరోపణలు ఎంతవరకు నిజమన్నది త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. థియేటర్ యాజమాన్యం అప్రమత్తంగా లేకపోవడం గమనించాల్సిన విషయమని పోలీసులు తెలుపుతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.